ఒక స్త్రీ శరీరాన్ని సామాన్లు లాంటి ఒక పదాన్ని ఉపయోగించి చిత్రీకరించడం చాలా మందికి అభ్యంతరాన్ని కలిగించింది. ఒకవేళ ఆ రోజు కూడా శివాజీ చెప్పదలుచుకొని ఉంటే ఇది మీరు అంత ఎక్స్పోజ్ చేయకండి, అది బాగోదు, ఇబ్బంది పడతారు చాలా మంది, లేకపోతే మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు అనేటువంటి వర్షన్లో చెప్పిండే బాగుండేది. కానీ ఈ విధంగా కొన్ని అనకూడనటువంటి పదాలతోటి లేకపోతే సామాన్లు అనేటువంటి పదాలతోటి కంపేర్ చేయడం కరెక్ట్ కాదనేది చాలా మంది అభ్యంతరం. అందుకే ఆ రోజు అంత పెద్ద ఇష్యూ అయింది. రైట్, రజనీ గారు మాట్లాడే ముందు ఒక్కసారి మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు కూడా సిద్ధంగా ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది సోషల్ మీడియా వ్యాప్తంగాని ఒకసారి మధుతో మాట్లాడి నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఎస్ మధు, గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా చూడాలి మధు, అంటే స్కిన్ షో సంబంధించి గతంలో మా స్వేచ్ఛ అనేటువంటి మాట వినిపించేది, కానీ ఈరోజు అదే స్వేచ్ఛ ద్వారా సంపాదించుకునేటువంటి ఒక మార్గం కూడా వస్తోంది. ఎలా చూడాల్సి ఉంటుంది? ఒకవేళ క్వశ్చన్ చేస్తే ఎవరైనా మా శరీరం మా ఇష్టం అంటున్నారు, ఎవరిని బలవంత పెట్టట్లేదు కదా అనేటువంటి మాటలు వస్తున్నాయి. ఎలా చూడాలి, అసలు ఏం జరుగుతోంది మధు? అంటారు, అందులో డౌటే లేదు విజయ్, ఖచ్చితంగా అంటారు. మా ఇన్స్టాగ్రాము, మా పేజీ, మా ఫ్యాన్స్, నా బట్టలు నా ఇష్టం వచ్చినట్టు వేసుకుంటాను, నా ఇష్టం వచ్చినట్టు చూపిస్తాను, మీకేంటి నొప్పి అని కూడా అడుగుతారు. ఎస్, ఎందుకు మాకేంటి నొప్పి, లేకపోతే చూపించే వాళ్ళు చూపిస్తున్నారు, చూసే వాళ్ళు చూస్తున్నారు కదా, ఎవరికేంటి ప్రాబ్లం అనుకుంటే, ఇది భారతదేశం, ఇది భారతదేశం, ఒక సంస్కృతి, ఒక సాంప్రదాయం అనేది ఒకటి ఉంటుంది. అలా ఉంది కాబట్టే 7 అడుగులు నడిచేటప్పుడు కూడా చేసేటటువంటి ఆ ప్రమాణాలు కావచ్చు, లేకపోతే ఆ సాంప్రదాయాలు కావచ్చు, భారతదేశంలో ఉండేటటువంటి పురాతనమైనటువంటి సాంప్రదాయాలలో కొన్ని ఉన్నాయి, కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. ఆ కట్టుబాట్లను పక్కన పెట్టేసి మా ఇష్టం వచ్చినట్టు కట్టనట్టు కట్టుకుంటాము అనే అంటే మాత్రం ఎవరు కూడా ఒప్పుకోరు. ఇప్పుడు ఈ ఫ్యాన్స్ పేజీకి సంబంధించినటువంటిదే ఎగ్జాంపుల్గా తీసుకుందాం. అందులో నార్మల్ వీడియోస్ ఉన్నాయి అండ్ పెయిడ్ మెంబర్షిప్ ఏదైతే ఉంటుందో దానికి ఉన్నాయి, ఇంకా కామన్గా కూడా కొన్ని షార్ట్స్ ఉన్నాయి. నార్మల్గా వీడియోస్ ఉన్నాయి కదా, నార్మల్గా ఎవరైనా వెళ్ళి ఆ పేజ్లోకి వెళ్ళి చూడొచ్చు. సరే, విష్ణుప్రియదే ఎగ్జాంపుల్గా తీసుకుందాం. విష్ణుప్రియ దాంట్లోకి వెళ్ళిపోయారు, అందులో వీడియోస్ ఉంటే ఆమె ఎలాగైనా పెట్టుకోవచ్చు, అందరూ చూస్తారు. కానీ దాని పక్కనే ఆప్షన్ ప్రీమియం 399 పెట్టి అది అందరికీ కాకుండా డబ్బులు కట్టిన వారికి మాత్రమే చూసేలాగా స్పెషల్గా ఉంది అంటే మరి ఆ వీడియోలు స్పెషల్ అనే కదా. ఆ స్పెషల్గా ఉండేటటువంటి వీడియోలలో ఎందుకు అంత స్పెషల్గా ఉండేలాగా ఆకర్షించడం, అదొకటి. నెంబర్ 3, మెయిన్గా ఎవరిచ్చారు రైట్స్ అంటే అది ఒక బిజినెస్, అదొక వ్యాపారం. అంటే డబ్బులు కడితే ఆ వీడియోలు వచ్చి చూడడము అనేది ఒక బిజినెస్, అంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేసింది. ఆ బిజినెస్ స్టార్ట్ చేసినటువంటి బిజినెస్ పేరు ఏంటది ఎవరికి తెలియదు. సో తనకు సంబంధించినటువంటి ఆ వీడియోలు ఏవైతే ఉన్నాయో ఆ వీడియోలు అందులో పెట్టడం ద్వారా ఏమవుతుంది, ఒకరిని చూసి ఒకరు ఈరోజు బిగ్ బాస్లో ఉన్నామా, లేకపోతే ఇంకొక షోలో ఉన్నామా, ఇంకొకరు అంతా కూడా కష్టపడి ఒకకుండా ఉండాలి అనుకుంటే, దిగో పలానా ఆమె చేస్తుంది కదా, మనం కూడా అలానే చేస్తాం, మనం కూడా అటువంటి వీడియోలను తీసి అప్లోడ్ చేద్దాం అని ఒకరిని చూసి ఒకరు ఒక వందలాది వేలాది మంది ఇదే విధంగా తయారైతే ఈ సంతంతా కూడా ఇలా చెత్త వీడియోలన్నీ కూడా అందులో పెడుతూ ఉంటే మరి ఏమవ్వాలి, సొసైటీ ఏమవ్వాలి? ఇవన్నీ కూడా ఇలా ఒక్కొక్కటి చైన్ లింక్ అంటారు, ఇది 1 by 1 చైన్ లింక్ ఉంటుంది. సో కొంతమంది ఎవరైనా సరే ముందుకు వచ్చి ఇటువంటి వాటి విషయంలో జరగకూడదు అంటే, మీరు కష్టపడి పని చేసుకొని లేకపోతే సినిమాలో యాక్ట్ చేసో, సీరియల్స్లోనో యాక్ట్ చేసో, లేకపోతే బిగ్ బాస్ షోనో ఇష్టమైతే అవి ఓకే, కానీ ఈ రకమైనటువంటి కల్చర్ అంటే కొత్త రకమైనటువంటి కల్చర్కి క్రియేట్ చేయడము, ఒక ఫేమస్ అయిన తర్వాత తన ఫేస్ను అందరూ గుర్తుపడతారు అనేటటువంటిది ఐడెంటిఫై అయినప్పుడు ఆ ఫేస్ను ఉపయోగించుకొని ఆ ఫేస్ వరకే కాకుండా ఫేస్ కింద ఉన్నటువంటి మొత్తం పార్ట్స్ అన్నిటిని కూడా చూపించేలాగా ప్రవర్తించడం, వీడియోలు పెట్టడం, దానికి ఒక అమౌంట్ కట్టించుకోవడం అనేది మాత్రం ఖచ్చితంగా ఇల్లీగలే. ఈ విధమైనటువంటి బిజినెస్ ఏదైతే ఉంటుందో అది ఎవ్వరు కూడా యాక్సెప్ట్ చేసేటటువంటి బిజినెస్ కాదు. మరి ఈ బిజినెస్ ఇలా స్టార్ట్ చేయడం అది ఏదైతే ఉందో ఖచ్చితంగా దీని మీద పోలీసులు కూడా యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే యూత్, ప్రధానంగా కూడా యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మెంటల్ అంటే వాళ్ళ మైండ్ సెట్ మీద ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి. రైట్, ఇక పోలీసులు దానికి సంబంధించి సంధ్య గారు ఆల్రెడీ ఆమె కంప్లైంట్ రైజ్ చేస్తా అని చెప్తున్నారు సైబర్ క్రైమ్ లో. చూద్దాం అదేమవుతుందో. ఒకసారి మనం మోహా మహంతి గారితో మాట్లాడదాం. మోహా గారు, ఎస్, కాన్స్టిట్యూషన్ అందరికీ రైట్స్ ఇచ్చింది అండ్ మనం రిలీజియస్ వేలో వెళ్ళట్లేదు, కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందో దాని ప్రకారమే వెళ్తున్నాం. కాకపోతే వీటన్నింటినీ మించి ఎథిక్స్ అనేవి ఉంటాయి, వాటిని ఎవరు కూడా అంటే అది ఎవరు పర్సనల్గా వచ్చి నువ్వు ఇదే ఫాలో అవ్వాలి, ఇదే చేయాలనేటువంటిది ఎవరు చెప్పరు. ఎథిక్స్ ఎవరు కూడా రూల్ అవుట్ చేయకూడదు. అలా చేసిన రోజు సమాజం
ఎంత భ్రష్టు పట్టిపోతుందో, ఎంత ఇదైపోతుందో అందరికీ తెలిసినటువంటి అంశమే. ఇక ఇదే చెప్తూ ఉంటే నా ఇష్టం, రాజ్యాంగం చెప్తోంది కదా, ఇన్స్టాగ్రామ్ రూల్స్ ఏం సపరేట్గా లేవు కదా నాకు ఒక్కదానికి, నేను అందరూ ఎలాగా చేస్తున్నారు నేను అలాగే చేస్తున్నాను, ఎవరిని బలవంత పెట్టట్లేదు కదా అని చెప్తున్నారు. ఎలా చూడాల్సి ఉంటుంది అంటే చాలా మంది యువతకి దే డోంట్ ఈవెన్ నో 18 years 19 years వీళ్ళ పిల్లలకి ఏం సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఏం సబ్స్క్రైబ్ చేసుకోకూడదు, ఎటువంటి కంటెంట్ చూడాలి, ఎటువంటి కంటెంట్ చూడకూడదు అనేటువంటి కనీస ఆ పరిజ్ఞానం ఉండదు. అలాంటి వాళ్ళు కూడా ఈ ట్రాప్ లేకొచ్చేసి వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నా లేకున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకొని ఇటువంటి కంటెంట్ చూస్తున్నటువంటి పరిస్థితి ఎక్కువగా ఉంది. సో వాట్ యు సే అండి? అవును సార్, ఇప్పుడు రాజ్యాంగం మనకి ఇచ్చింది కదా హక్కులు అని చెప్పి మితిమీరి అంటే మించి ఇలా చేయకూడదండి. ఏంటంటే ఇప్పుడు రాజ్యాంగం అన్ని రకాల రైట్స్ ఇచ్చింది, అలా అని చెప్పి అన్ని మిగతా రైట్స్ అన్ని వదిలేసి వాళ్ళకి ఏది వీలైతే అదే మా రైట్, మా ఇష్టం వచ్చింది మాట్లాడతాం, ఇష్టం వచ్చింది చూపిస్తాం అనడం చాలా తప్పండి. ఎందుకంటే ఇప్పుడు ఇలాగా కొనసాగుతా ఉంటే రేపు సమాజం ఎంత భ్రష్టు పట్టుకుపోతుందంటే రేపు రాబోయే తరాలు చిన్న పిల్లల నుంచి యువత ఇప్పుడు ఎంత నాశనం అయిపోతుందండి. ఎన్నెన్నో సాధించాల్సి, ఎంతో మంచి ఉద్యోగాలు చేసి ఎంతో మంచిగా చదువుకునే యువత ఇలాంటి వాటి వల్ల తప్పుదోవ పట్టి చెడిపోతున్నారు. ఎంతో మంచిగా మన దేశాలను ముందుకు తీసుకెళ్లాల్సిన యువత ఇలాంటి వాటిల్లో చిక్కుకుని ఇలాంటివి ఏంటంటే చూస్తున్న కొలది వాళ్ళు చేస్తున్నారండి, చేస్తున్న కొలది వీళ్ళు చూస్తున్నారు. ఇప్పుడు పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలు ఏం చూస్తున్నారో ఫోన్స్ లో, వాళ్ళ డబ్బులు దేనికి ఖర్చు పెడుతున్నారో వాళ్ళకి ఎంత అకౌంటబిలిటీ అని ఉండాలండి, రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఎంత డబ్బు ఇస్తున్నాం, వాళ్ళు ఆ డబ్బులు ఏం చేస్తున్నారు, ఈ ఫోన్ ఇస్తే ఫోన్ ద్వారా ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు, అంత రెస్పాన్సిబుల్ గా వాళ్ళు కూడా కన్నేసి నియంత్రించాలండి. పేరెంటల్ కంట్రోల్స్ పెట్టాలి. చిన్నపిల్లలకి ఫోన్స్ ఇవ్వడం తప్పించాలండి. చిన్నపిల్లల దగ్గర నుంచి ఫోన్స్, ఇప్పుడు స్కూల్స్ లో ఫోన్స్ ఉంటున్నాయి. మరి అంటే ఎంతగా నాశనం అయిపోతుంది. ఇప్పుడు మన ఈ చిన్న పిల్లలు యువత ఎంత నాశనం అయిపోతున్నారో ఖచ్చితంగా తెలుస్తుంది. ఇప్పుడు డబ్బులు సంపాదించాలంటే ఇన్ఫ్లుయెన్సర్ కానీ యూట్యూబర్స్ కానీ చాలా మార్గాలు ఉన్నాయండి. ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేసుకోవచ్చు, జనరల్ నాలెడ్జ్ గురించి చెప్పొచ్చు, లేదా డాన్స్ నేర్పించవచ్చు, లేదా ఒక ఎడ్యుకేషనల్ గా కంటెంట్ మనం ఇవ్వచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ మొన్నటి వరకు బెట్టింగ్ యాప్స్ ని వాటిని ప్రమోట్ చేయడం ఇది, లేదా ఇప్పుడు ఈ ఫ్రీ షోస్ అని ఇలాంటివన్నీ 399 కడితే ఏమైనా చూపిస్తాం, ఏమైనా చేస్తామని ఇవన్నీ వస్తున్నాయంటే ఇప్పుడు గవర్నమెంట్ కూడా నియంత్రించాల్సిన బాధ్యత ఉందండి. ఇప్పుడు ఈ రేప్స్, మర్డర్స్, ఈ క్రైమ్ ఎలా నియంత్రించాలో, ఎలా ఇదంతా కూడా సరిగ్గా లేదో మన దేశంలో, మన రాష్ట్రంలో ఇవి కూడా సోషల్ మీడియా, ఇంటర్నెట్ ని అయితే మనం కంట్రోల్ చేయలేం ఖచ్చితంగా. ఎందుకంటే అందరి చేతుల్లో ఫోన్లు ఉంటాయి. చూస్తా చెప్పడం కానీ ఇలాంటి ఏవైతే సైబర్ క్రైమ్ ఉంటాయి యూట్యూబ్ ఛానల్స్ కానీ రిమూవ్ చేయాలండి, బ్లాక్ చేయాలి. బ్లాక్ చేయకపోతే ఇది ఇంకా మితిమీరుతుంది. ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటారు, ఇంకా ఇదే మంచి అనుకుంటారు. ఏది మంచో ఏది చెడో. రైట్, ఓకే ఓకే ఊహా గారు, రైట్ ఊహా గారు. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత సంధ్య గారితో కంటిన్యూ చేద్దాం. షార్ట్ బ్రేక్.